వంశావళిల గురించి మనము ధ్యానిస్తూ వచ్చాము. దాని తర్వాత మనము క్రిస్మస్ బ్రేక్ తీసుకున్నాము. కొత్త సంవత్సరంలో మనం తీసుకుంది ఏంటంటే నూతన పరిచయ దేవుడు. సో ఈ వంశావళిలలో ఉన్న అనేక మర్మాలు ఎన్నో మనం కవర్ చేశాము. ఈ దినము మరి కొన్ని మర్మాలు వంశావళి నుంచి మనం నేర్చుకుందాము. 22వ అధ్యాయం అమ్మ, అపోస్తల కార్యం 3వ వచనం. ఓకే, అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 3వ వచనము. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర బంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములో నున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పౌల్ భక్తుడు యూదుడై ఉన్నప్పుడు, సౌలై ఉన్నప్పుడు ఎవరి దగ్గర తర్బియత్ పొందాడంట? ఆ రాబీ పేరేంటి? గమాలీల్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సహోదరి దెబోరా గారు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. రాబీ గమాలీల్ దగ్గర ఆయన తర్బియత్ పొందాడు. అయితే నేను ఇంకొక వాక్య భాగం చదివించేసి నేను ప్రార్థన చేస్తాను. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి అమ్మా. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ అధ్యాయము. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అవి చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును ఆనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయుదును. థ్యాంక్ యూ మా. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు ఈ వాక్య భాగం సహోదరి రూత్ చదివింది అందరు కూడా విన్నారు. మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్పాలి. అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు అనే మాట అక్కడ సహోదరి చదివినిపించారు. 430 సంవత్సరముల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు నిబంధన చేశాడు ఇజ్రాయిలీలతో అని ఉంది. అందరు కూడా చదివారు కదా, అందరు కూడా విన్నారు కదా సహోదరి రూత్ చదివింది. ఎన్ని సంవత్సరాల తర్వాత చేశాడంటమా నిబంధన? 430 సంవత్సరం. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి ఇది. మరి నేను ఇంకొక చిన్న ప్రశ్న అడిగి ప్రార్థన చేస్తాను. అమ్మా, మనకి యూదుల చరిత్ర బాగా తెలుసా, లేకపోతే గమలీల దగ్గర తర్బియత్ పొందిన పౌల్ భక్తుడికి యూదుల చరిత్ర బాగా తెలుసా? చెప్పండి మీరే. ఎవరికి బాగా తెలుసు? మనం ఏదో భారతదేశంలో కూర్చొని యూదుల ద్వారా రక్షణ పొంది మనకి యూదుల చరిత్ర బాగా తెలుసా, లేకపోతే పౌల్ భక్తుడికి బాగా తెలుసా? పౌల్ భక్తుడికి. ఓకే, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అనేక మర్మాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి, ఎంతో భారంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించారు. దీన్ని చక్కగా యాంకరింగ్ చేస్తున్నారు తండ్రి. రాజ్ కుమార్ గారు, బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిసారి మాకు వాక్యం చదివే విషయంలో తోడ్పడే సహోదరి జయంతి గారు ఈరోజు రావడానికి కుదరలేదు, కానీ ఆమె ఎక్కడున్నా సరే మీ మహిమార్థమై ఆమెను వాడుకోండి. ఈరోజు వాక్యం చదివే విషయంలో తోడ్పడే సహోదరి రూత్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం తండ్రి 9 మంది జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళు ఈ సాయంత్రం వేళ వేరే ఏదేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మంచి ఉద్దేశములతో మేము ఈ బైబిల్ స్టడీలో పాల్గొవాలి. వంశావళి నుంచి మర్మాలు మేము నేర్చుకోవాలి, వేరే వాళ్ళకు కూడా మేము తెలియచేయాలి. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించాలి. మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మేము నూతనపరచుకోవాలి అని మంచి కోరికలతో వాళ్ళు తండ్రి
ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మార్గమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ చూడండి, నేను ఇంకొక వాక్య భాగం కూడా చదివిపిస్తాను. ఈరోజు 2 విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. ఒకటి, యూదులు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. చాలామంది క్రైస్తవులు చిన్నప్పటి నుంచి నేర్చుకునే మాటలు ఏంటంటే, దాసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నారండి అని అంటుంటారు. ఏది నిజము? వాక్యపరంగా మనం వెళ్దాం, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు అది మనం తెలుసుకుందాం. తర్వాత ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మోషే ద్వారా పలికిన ఒక ప్రవచన మెస్సయ్య గురించి ఏంటంటే, నాలంటి ప్రవక్త వస్తాడు అని మోషే ద్వారా ఈ మాటలు దేవుడు పలికించాడు. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి రూత్తో చదివిపిస్తాను. మా ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. ఓకే. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనము. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, నీలాంటి ప్రవక్తని నేను పుట్టించేదను అనే మాట అక్కడ రాయబడి ఉందంటే, మరి మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. నేను ప్రశ్న అడుగుతాను. నీలాంటి ప్రవక్త అంటే మరి మోషేకి యేసుక్రీస్తు ప్రభు వారికి పోలికలు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అనేక గొప్ప విషయాలు ఇప్పటి వరకు మీరు వినలేదు కావచ్చు. అదంతా కూడా ఈరోజు దేవుని కృపచేత, కేవలం దేవుని కృపచేత మనము వినబోతున్నాం. సో మనం అందరం కూడా ఒప్పుకుంది ఏంటంటే, పౌలు భక్తుడికి ఇజ్రాయెల్ చరిత్ర మనకంటా బెటర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గమలీల చేత తర్బియత్ పొందాడు. ఇజ్రాయేలీలు ఎక్కడ ఉండేవారు? ఇప్పుడు రాజ్ కుమార్ గారు మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు చూడండి. వాళ్ళు కానాన్ దేశం నుంచి వచ్చినప్పుడు గోషేన్ అనే ప్రాంతం, అక్కడ చూడండి, గోషేన్ అని గ్రీన్ కలర్లో నేను హైలైట్ చేశాను. వాళ్ళు అక్కడ నివసించారు. ఎన్ని సంవత్సరాలు నివసించారో మనం ఈరోజు అర్థం చేసుకుందాం. దాని తర్వాత ఇంకొక ఆశ్చర్యమైన విషయము, మోషే యేసుక్రీస్తు ప్రభువారి మధ్యనున్న పోలిక ఏంటో అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకొక స్లైడ్ మనం వెళ్దాము. రైట్ సైడ్ స్లైడ్ ఇక్కడ చూడండి. అబ్రహాంకి 2 కొడుకులు, ఇష్మాయిలు, ఈసాకు. ఈసావు యాకోబు ఇసాక్కు పుట్టారు. యాకోబుకి పుట్టిన వ్యక్తి లెవి. లెవికి పుట్టిన 3 కుమారులు, గెర్షోను, కోహాతు, మెరారి. ఇప్పుడు కోహాతు కుమారులు 4 ఉన్నారు. దాంట్లో అమ్రామ్ కొడుకే మోషే. ఓకే, ఇది జ్ఞాపకం పెట్టు. నేను చదివిపిస్తాను. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనం చదవమ్మా. సంఖ్యాకాండము 26:59. అమ్రామ్ ఎవరు కుమారుడు? సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనము. కాహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేలను, వీరి సహోదరి అగు మిరియామును కనెను. ఓకే, కాలమా క్లియర్ గా మనం చూసాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనంలో కోహాతు అమ్రామ్ని కనెను. అమ్రాము భార్య జోకెబెదు. ఇంకా వాళ్ళకు పుట్టిన పిల్లల పేర్లు బ్రదర్ రాజ్ కుమార్ గారు ఆరోను, మోషే, మిరియాం అని మనము చక్కగా చదువుకున్నాం. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, ఇది మీరు చాలా ముఖ్యమైన వాక్య భాగము, జ్ఞాపకం పెట్టుకోండి.
ఇప్పుడు అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. దేవుడు ఎప్పుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. అబ్రహాంతో నిబంధన చేసిన దినం నుంచి 430 సంవత్సరాల తర్వాత సీనాయి కొండ దగ్గర ఇజ్రాయిలీలతో దేవుడు నిబంధన చేసుకున్నాడు అనే మాట పౌలు భక్తుడు గలితీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17లో రాయటం మనం చూసాం. సో ఆ నిబంధన ఎప్పుడు, దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. మా దేవుడు అబ్రహాంని పిలుస్తున్నాడు, ఇరాక్ నుంచి పిలుస్తున్నాడు, నిబంధన చేసి పిలుస్తున్నాడు. నేను నీకు నీ సంతానంకి గొప్ప దీవెనలు దాచిపెట్టి ఉన్నాను. నువ్వు ఇరాక్ నుంచి ఇరాక్ని విడిచిపెట్టి వచ్చేయి, మెసపోటోమియా నుంచి వచ్చేయి అని, ఉర్రు దేశం నుంచి వచ్చేయి అని దేవుడు అబ్రహాంని పిలిచాడు. 12వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్. 12వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ చూడండి, నేను 2 జెండాలు పెట్టాను, ఇటువైపు అటువైపు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం, దేవుని దగ్గర అబ్రహాం పొందిన పిలుపు, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. అలాగే నిర్గమకాండం 19:20 సీనాయి కొండ దగ్గర దేవుడు చేసిన నిబంధన. ఓకే, ఇటు 2 జెండాలు ఉన్నాయి, మధ్యలో మైల్ రాయిలు ఉన్నాయి. ఆ మైల్ రాయిలు ఏంటో మనం అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు మనము చూద్దాం. ఓకే, చదవమ్మా 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనమా? అమ్మా, ఆదికాండం 12:7. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇదే మాట పౌలు భక్తుడు ఆధారం చేసుకొని గలితీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17లో ఏమని అంటున్నాడంటే, దేవుడు చేసిన నిబంధన అబ్రహాంకి, ఆయన సంతానంకి అని ఆ మాటలు చెప్తూ 430 సంవత్సరాల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు ఇజ్రాయెల్ దేశంతో అని అన్నాడు. ఓకే, ఇప్పుడు మనము అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు వెళ్తున్నాం. ఎందుకంటే నేను ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాడతాను, ఎందుకు స్లైడ్లు పెట్టి నేను అన్ని కూడా వాక్య ఉపదేశం చేస్తాను అంటే, ఇది మీ మనసులో ముద్రింపబడాలి నా మాటలు. ఈ స్లైడ్స్ కూడా రాజ్ కుమార్ గారు మన గ్రూప్లో అప్లోడ్ చేస్తారు, పెట్టేస్తారు, వీడియో కూడా అప్లోడ్ చేస్తారు, పెడతారు. మనము జాగ్రత్తగా ఈరోజు పాఠాలు ఏంటో నేర్చుకుందాం. ఇప్పటి వరకు తెలియని విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. వేరే క్రైస్తవులతో కూడా మనం ఇది పంచుకుందాం. సో రాజ్ కుమార్ గారు ఆ జెండా మీద కర్సర్ పెట్టి చూపిస్తారు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు చాలా మందికి తెలుసు, అయినా సరే ఈ ప్రశ్న అడుగుతున్నాను. అబ్రహాము వయసు ఎంత ఆయన ఇరాక్ దేశం విడిచిపెట్టి వచ్చినప్పుడు? చెప్పండి. 80 అబౌవ్. ఎవరన్నా ఇంకా చెప్పగలుగుతారా? ఆ టైంలో అబ్రహాం వయసు 75. ఎంత? 75. ఓకే, సో మనకందరు కూడా ఒక విషయం తెలుసు, ఒక మైల్ రాయ్. ఒకసారి ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం మీద మైల్ రాయ్ మీద కర్సర్ పెట్టండి. చూడండి ఎంత చక్కగా హైలైట్ చేసి మనకి రాజ్ కుమార్ గారు చూపిస్తున్నారు. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం. ఈసాకు పుడుతున్నాడు. ఓకే, ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత చెప్పండి, ఈజీగా చెప్పగలగాలి. అబ్రహాం వయసు ఎంతమా ఈసాకు పుట్టినప్పుడు? 75. పిలిచినప్పుడు 75. ఈసాకు పుట్టినప్పుడు 100. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో దేవుడు నిబంధన చేసిన దినం నుంచి ఈసాకు పుట్టే వరకు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఓకే, ఆ వాక్యం కూడా చదువుకుందాం. 21వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఆదికాండం. ఈసాకు పుట్టింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. ఇదంతా ఎట్లా మర్చిపోతారమ్మా? ఎందుకు ఇంత వెంటనే చెప్పాలి కదా? ఇదంతా కూడా మీరు అనేక సార్లు చదువుండొచ్చు. నేను అడుగుతుంటే అబ్రహాం వయసు ఎంత ఈసాకు పుట్టినప్పుడు అంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఈ మైల్ రాయి సంఘటనలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, మనం అందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాం. లేఖనంని బాగా తెలుసుకోవాలి. లేఖనమే యేసు, యేసుయే లేఖనము.
లేఖనంని మనం సరిగా అర్థం చేసుకున్నామంటే యేసుని మనం సరిగా అర్థం చేసుకున్నట్టు, యేసుని మనం సరిగా అర్థం చేసుకున్నామంటే లేఖనంని మనం సరిగా అర్థం చేసుకున్నట్టు. ఎందుకంటే యేసువే వాక్యము, వాక్యమే యేసు. ఓకే, సో అబ్రహాం వయసు ఇప్పుడే సహోదరి రూత్ చక్కగా చదివినిపించారు. 100 సంవత్సరాలు ఈసాకు పుట్టినప్పుడు. సో ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగే నేను ముందుకు వెళ్తాను. ఓకే, దేవుడు నిబంధన చేసిన దినం నుంచి ఈసాకు పుట్టే వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినట్టు? 25. 25. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే నెక్స్ట్ మైలురాయి సంఘటన ఈసాక్కి యాకోబు పుట్టుట. ఓకే, 25వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. ఆదికాండం 25, 26. 26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను, కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్లవాడు. ఆ చిన్నవాడు చాలమ్మా, ఇప్పుడు ఈసాకు వయసు 60. ఓకే, జాగ్రత్త వినండి. అక్కడ నేను మళ్ళీ ప్లస్ కూడా వాడుతున్నాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ప్లస్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి రాజ్ కుమార్ గారు. ఓకే, ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయో వెరీ గుడ్, అక్కడ ప్లస్ ఉంది చూడండి. సో 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసి ఎప్పుడు ఈసాకు పుట్టినప్పుడు. మరి ఈసాక్కి 60 సంవత్సరంల వయసు ఉన్నప్పుడు యాకోబు పుట్టాడు అని అంటే అబ్రహాంతో దేవుడు నిబంధన చేసి ఎన్ని సంవత్సరాలు గడిచినట్టు? ఇప్పుడు అక్కడ 25, ఇక్కడ 60, టోటల్గా ఎన్ని సంవత్సరాలు గడిచినట్టు? 85 years. 85. వెరీ గుడ్, రైట్ రూత్ సిస్టర్. ఇప్పుడు యాకోబు ఐగుప్తుకు వెళ్ళినప్పుడే ఇజ్రాయేలీలు గోషేన్లో ఉండటము ప్రారంభం చేశారు. ఓకే, అయితే ఆ సందర్భం ఆయన గోషేన్కి వెళ్ళినప్పుడు ఫారో రాజు ఆయనను పిలిచి నీ వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఆ వాక్య భాగం మనం చదువుకుందాము. అది ఇంకొక మైలురాయి సంఘటన. 47వ అధ్యాయం 9వ వచనం. 47వ అధ్యాయము 9వ వచనం ఆదికాండం చదవమ్మా. 47, 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. సో ఫారో, ఆ సమయంలో ఉన్న ఫారో మంచోడే. యోసేపు టైంలో ఉన్న ఫారో యోసేపు మీద ఉన్న ప్రేమ వాళ్ళ నాన్నగారు యాకోబు పట్ల కూడా చూపిస్తున్నాడు. చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా రెస్పెక్ట్ ఇస్తూ అడుగుతున్నాడు, మీ వయసు ఎంత అండి అని అంటే 130 సంవత్సరాల నా వయసు అని అన్నాడు. ఓకే, మరి ప్లస్ 130 years మనం వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసిన దినం నుంచి 25 సంవత్సరాల తర్వాత ఈసాకు పుట్టాడు. 60 సంవత్సరాల తర్వాత యాకోబు పుట్టాడు ఈసాకుకి. మరి 150 సంవత్సరాలు అయిపోయింది, యాకోబు ఐగుప్తుకి వచ్చాడు. సో టోటల్గా అబ్రహాంతో నిబంధన చేసిన దినం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినాయి చెప్పండి. అక్కడ 25, మరి 60, తర్వాత 130, ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? 255. 95. కరెక్టే చెప్పండి. అక్కడ కర్సర్ కూడా పెట్టి చూపిస్తున్నాడండి పాపం రాజ్ కుమార్ గారు. 130. 25 ప్లస్ 60 ప్లస్ 130 అమ్మా. 215 years. 215 years. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో దాని తర్వాత అబ్రహాంతో నిబంధన చేసిన తర్వాత ఇప్పుడు రెండో జెండాకి మనం వచ్చేద్దాం, ఇటు సైడ్ ఉన్న జెండాకి. ఓకే, అక్కడ నిర్గమకాండం 19, 20 ఈ రెండిట్లో మనం చూస్తే దేవుడు అగ్ని వలె దిగి వచ్చుట సినాయి కొండ మీద వాళ్ళతో నిబంధన చేసుకుంటుట, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చుట, అదంతా కూడా మనము చూస్తున్నాం. సో పౌలు భక్తుడు ఏమన్నాడు?
అబ్రహాంతో నిబంధన చేసిన దినం నుంచి సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలీలతో నిబంధన దేవుడు చేసుకున్నప్పుడు, ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచినాయంట? అక్కడి నుంచి ఇక్కడ దళితులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 చదువుకున్నాం కదా. 430 రైట్. సో వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి జస్ట్ 50 దినంలో వచ్చేసారు సీనాయి కొండ దగ్గర. ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకి ఆ సీనాయి కొండ దగ్గర రావడానికి? 50 దినములు మాత్రమే. అందుకే పెంతికోస్త్ పండుగ అనే వాళ్ళ పండుగ వాళ్ళు ఆచరిస్తారు. పెంటా అంటే 5తో కూడింది, 5 × 10, 50 దినముల తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చిన దినంని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని పెంతికోస్ పండుగ వాళ్ళు ఆచరిస్తారు. పెంతికోస్ పండుగ వెనకాల ఉన్న కారణం ఏంటో మనకు తెలిసి ఉండాలి. పెంటా అంటే 5 × 10. సో ఏం చూసినా సరే 430 సంవత్సరాల్లో 50 రోజులు పెద్ద లెక్క కాదు. ఓకే. సో అబ్రహాంకి నిబంధన చేసిన దినం నుంచి వాళ్ళతో సీనాయి కొండ దగ్గర నిబంధన చేసే వరకు 430 సంవత్సరాలు అయిపోయినాయంటే ఇజ్రాయేలీలు ఎప్పుడు వచ్చారు? అబ్రహాంతో నిబంధన చేసిన దినం నుంచి 215 సంవత్సరాల తర్వాత వచ్చారు ఐగుప్తుకి. ఓకే. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 215 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు 430 నుంచి 215 మైనస్ చేయండి, అన్ని సంవత్సరాలే వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? ఇప్పుడు 430 నుంచి 215 తీసేయండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? 215 ఇయర్సే ఉన్నారు. అర్థమైందా మీకు? రేపు ఎవరన్నా 400 సంవత్సరాలు ఉన్నారండి, 430 సంవత్సరాలు ఉన్నారండి అని మీకు చెప్తే లేఖనం తీసి వాళ్ళకి చూపించండి. దేవుడు చెప్పింది ఒకటే ఒకటి. 4 తరముల తర్వాత మీరు తిరిగి వస్తారు. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? ఐగుప్తులో మీరు 4 తరములు ఉంటారు. దాని తర్వాత కానాన్ దేశంకి మీరు తిరిగి వస్తారు. చదవమ్మా 15వ అధ్యాయం 13వ వచనం ఆదికాండం. అది దాన్ని చాలా మంది 400 సంవత్సరాలు అని రాంగ్ ట్రాన్స్లేషన్ అయింది. నేను జూయిష్ రాబాయిస్తో కరెస్పాండ్ చేస్తుంటాను కాబట్టి నేను అధికారంతో శక్తితో మాట్లాడవచ్చు. ఆదికాండము 17వ అధ్యాయము 15, 13. ఓకే. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి వినండి, 4 తరములు అని క్లియర్ గా హీబ్రీ బైబిల్లో ఉంటది. ఈ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. జాగ్రత్త వినండి, 4 తరములు అని ఒరిజినల్ హీబ్రీ బైబిల్లో ఉంటది. ఓకే, జాగ్రత్తగా వినండి. 4 తరములు అని అంటే ఎవరు వెళ్ళారు అక్కడ? లేవి. అవునా? లేవికి పుట్టింది ఎవరు? కోహాతు. కోహాత్కి పుట్టింది ఎవరు? అమ్రాము. అమ్రామ్కి పుట్టిన వ్యక్తి ఎవరు? మోషే. 4వ తరం వాళ్ళు బయటికి వచ్చేసారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 4వ తరం అండి. లేవి ఉన్నాడు, యాకోబు కుమారుడు, యాకోబుతో పాటు వెళ్ళాడు. ఆయన కుమారుడు కోహాతు, నెక్స్ట్ ఒక తరము. ఆయనకు పుట్టిన వ్యక్తి అమ్రాము, అదొక తరము. దాని తర్వాత మోషే, 4వ తరము వచ్చేసారు బయటికి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా? ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. సో వాళ్ళు ఉండింది 215 సంవత్సరాలు మాత్రమే. ఒకసారి ఆలోచించండి. మోషే ఉన్నప్పుడే 90వ కీర్తన రాయబడింది. 90వ కీర్తనలో ఏమన్నాడు? ఒక వ్యక్తి వయసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అప్పటికే ఆయుష్కాలం తగ్గిపోయింది. ఇప్పుడు అబ్రహాం లాంటి 175 సంవత్సరాలు, ఈసాకు వలె 180 సంవత్సరాలు ప్రజలు బతకట్లేదు మోషే టైంలో. జాగ్రత్తగా వినండి. దేవుని చేత ఆయన బలపరచబడాడు కాబట్టి 80వ సంవత్సరం ఆయనని దేవుడు సేవకి పిలిచారు. అంటే మోషే శక్తి శూన్యమైనప్పుడు దేవుని శక్తి ఆయన జీవితంలో ప్రారంభమైంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన బలహీనతలోనే మన బలం ఉంది. మోషేలో
ఏ గర్వం రావడానికి వీల్లేదు. ఎప్పుడు పిలిచారమ్మా మోషేని సేవకి? చెప్పండి. 81 సంవత్సరం, అవునా? 80 years కి 80 yearsకి. సో పిలిచారు. ఆయనే రాశారు. 91 కీర్తన ఎవరు రాశారు మరి మిమ్మల్ని అడుగుతున్నా? మోషే. మోషేని. ఆయనే చెప్తున్నాడు కదా, మనిషి ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. 80వ సంవత్సరంలో ఆయనను పిలుస్తున్నాడు అని అంటే ఒక అద్భుతం జరుగుతున్నది అక్కడ. మోషే శక్తి శూన్యమైపోయినప్పుడు దేవుని శక్తి ప్రారంభమవుతుంది ఆయన జీవితంలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడెక్కడ మీరు ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అది అద్భుతం. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకటి అర్థమైపోయింది. ఏమనంటే 215 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇజ్రాయేలీలు 215 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు మోషేని వాడి వాళ్ళని ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి తీసుకొని వచ్చారు. ఓకే, జాగ్రత్త వినండి. 215 మీరు మర్చిపోకూడదు. నేను నైట్ 12 o'clock ఫోన్ చేసి రూత్ సిస్టర్ నన్నా, హేమలత సిస్టర్ నన్నా, మేరీ జోన్స్ గారు నన్నా, రాజమల ఆంటీ నన్నా, అలాగే మారీ మాలతి గారినన్నా, దెబోరా సిస్టర్ నన్నా, రాజ్ కుమార్ గారిని అడిగినా సరే నైట్ 12 o'clock ఫోన్ చేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని అంటే, పాస్టర్ గారు 215 సంవత్సరాలే ఉన్నారు పాస్టర్ గారు అని మీరు చెప్పాలి. ఓకే, సో ఇది మీకు అర్థమైపోయింది. 215 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. సో మోషే వయసు, జాగ్రత్త వినండి, మోషే వయసు 80 సంవత్సరము అని అంటే ఐగుప్తు దాసత్వం నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు. అంటే అప్పటికే మోషే పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నారు? 215 నుంచి 80 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు మీకు వస్తుంది? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి వాళ్ళు దాసత్వంలో ఉండి? మోషే పుట్టినప్పుడు 215 నుంచి 80 తీసేయండి, ఎంత వచ్చింది చెప్పండి? 15 నుంచి 80 తీసేయండి అమ్మా. 20 + 150, 135. 135. అందరికి అర్థమవుతుందా? 135. 215 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు అని అంటే మోషే వయసు 80 సంవత్సరాలు అయి ఉంటే వాళ్ళని ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, 35 years. సో అప్పటికే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు? 135. ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా? 135. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాం మనం. ఇది బహుశా ఎవరు చెప్పలేదు కావచ్చు ఇప్పటి వరకు, మీతో ఎవరు పంచుకోలేదు కావచ్చు. నేను జూయిష్ రాబాయిస్తో కరస్పాండ్ చేస్తూ ఉంటాను. సో నేను అధికారంతో, శక్తితో మాట్లాడవచ్చు. 3 బైబిల్ కామెంటరీస్ ఉంటాయి యూదులది, టార్గమ్, మిద్రాష్ అండ్ టాల్మడ్. ఈ 3 బైబిల్ కామెంటరీస్ వలన అనేక మర్మాలు ఏది క్రైస్తవులకి తెలియదో మనకు తెలుసుకుంటాం. అందుకే నేను వంశావళితో కూడిన అనేక మర్మాలు మీ ముందు తీసుకొని వచ్చాను. ఓకే, సో ఇప్పుడు అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. ఓకే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వంకి వచ్చినప్పుడు, బ్రదర్ కొంచెం ఈ పిక్చర్ యాక్చువల్ టైం లైన్ని కొంచెం కింద తీసుకొని వస్తారా? అప్పుడు మనకి ఇంకొక వాక్య భాగం తెలుసుకోవాలి. అంటే ఇది నేను ఈరోజు పంపించింది కాకుండా ఉంది బ్రదర్ రాజ్ కుమార్ గారు. ఇది పోయినసారి పంపించింది అనుకుంటా. ఇది కాదు, పైకి వెళ్ళండి. నేను మీకు పంపించింది పోయినసారి అదే మనం వాడేటట్టున్నాం. ఈరోజు పంపించింది వాడుతున్నామా మనము రాజ్ కుమార్ గారు? ఈరోజు పంపించింది వాడండి. ఈరోజు పంపించిందే వాడుతున్నాం పాస్టర్ గారు. లెట్ మీ చెక్ అగైన్, గివ్ మీ 2 minutes పాస్టర్ గారు. అయితే జాగ్రత్తగా వినండి. మనము ఆదికాండము 46వ అధ్యాయము చూస్తే లెవీకి ఎంతమంది కుమారులు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. 11వ వచనం చదవమ్మా. 46వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 46వ అధ్యాయము 11వ వచనము. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి, యూదా కుమారులైన ఎంతమంది కుమారులు లెవీకి? 3.
పేర్లేంటి? గెర్షోను, కాహాతు, మెరారి. గెర్షోను, కాహాతు, మెరారి. మెరారి. ఓకే రాజ్ కుమార్ గారు, ఆర్ యు రెడీ నౌ? ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఆది సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనంకి వద్దాం. అక్కడ లెవి కుమార్తె జోకేబేద్ అని ఉన్నది. ఓకే, 26వ అధ్యాయము మనం చూస్తే, సంఖ్యాకాండము 26వ అధ్యాయంకి మనం వస్తే ఏమని ఉన్నది అని అంటే, లెవి కుమార్తె జోకేబేద్ పెళ్లి చేసుకుంది అమ్రామ్ని. అమ్రామ్కి జోకేబేద్కి పుట్టిన పిల్లలు ఆరోను, మిరియాము, ఇంకా మోషే అనేది ఉంటాడు. ఒకసారి 26వ అధ్యాయము సంఖ్యాకాండం 59 చదవమ్మా. జోకేబేద్ ఎవరు కుమార్తె? సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనము. ముషీల వంశము, కురాహీల వంశము. కహాతు అమ్రామును కనెను. కోహాతు అమ్రామ్ని కనెను. అమ్రాము భార్య పేరు యొకబేదు. ఆమె లేవి కుమార్తె. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె నా బాడీ లాంగ్వేజ్ కూడా చూడండి. లేవి జోకేబేద్ ఎవరు కుమార్తె? లేవి కుమార్తె. గట్టి చెప్పండి. దేవి కుమార్తె. లేవి కుమార్తె. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. ఇప్పుడు అది టేబుల్ చూద్దాం. ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. లేవికి 3 కుమారులు. ఎప్పుడు 46వ అధ్యాయం 15వ వచనంకి మనం వచ్చినప్పుడు లేవికి 3 కుమారులు. కరెక్టే, గెర్షోను, కోహాతు, మెరారి. అవునా? అక్కడ జోకేబేద్ కనిపించిందా? కనిపించలేదు కదా? కనిపించలేదు కదా? కనిపించలేదు బ్రదర్. కనిపించలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం జూయిష్ బైబిల్ కామెంటరీస్కి వెళ్ళాలి. ఎప్పుడు పుట్టింది లేవి కుమార్తె జోకేబేదు అని అంటే, మరి ఎప్పుడు రాయబడింది ఈ వంశావళి? యాకోబు ఆయన పిల్లలతో వాటి కానాన్ దేశం ఇడిచిపెట్టి ఐగుప్తుకు వచ్చినప్పుడు రాయబడిన వంశావళి 46వ అధ్యాయంలో ఉంది. ఒకసారి 46వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ వంశావళి ఎప్పుడు రాయబడింది అని. యాకోబు ఇంకా ఐగుప్తుకి రాలేదు. ఆయన కానాన్ దేశంని విడిచిపెట్టి బయలుదేరినప్పుడు రాయబడిన వంశావళి ఇది. ఒక్కసారి 46వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయులు తనకు తగినదంతయు తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడే ప్రయాణం ప్రారంభమైంది కానాన్ దేశం నుంచి ఐగుప్తుకు వచ్చేటప్పుడు. 46వ అధ్యాయం నుంచి వచ్చాం. ఇప్పుడు 8వ వచనంకి వచ్చేమా. ఇదంతా వంశావళితో కూడిన మర్మాలే. అందుకే నేను వంశావళి దాటి వెళ్ళట్లేదు. 46వ అధ్యాయం 8వ వచనం. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. షిమ్యోను కుమారులైన యోముయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు. కనానీయులు రాలి కుమారులైన షాపూలు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. ఇక్కడ ఆపే. సో ఇది ఎప్పుడు రాయబడిన వంశావళి? ఆల్రెడీ ఐగుప్తుకు వచ్చినప్పుడా, లేకపోతే ఐగుప్తు వైపు ప్రయాణమై వచ్చే సమయంలో అడుగుతున్నా. ఐగుప్తుకు వచ్చినప్పుడు. వచ్చే సమయం ఆల్రెడీ వచ్చేసారా, లేకపోతే దారిలో ఉన్నారా? ఐగుప్తుకు వచ్చిన తర్వాత రాశారు. సరిగా చదవట్లేదమ్మా. యాకోబు అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. వచ్చిరి 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? వాళ్ళు ప్రయాణమై బయలుదేరి అప్పుడే వచ్చిరి. చాలా రోజులు అయిపోయిందా? అప్పుడే వచ్చిరా? అప్పుడే వచ్చింది. అప్పటికే జోకేబేద్ పుట్టిందా? పుట్టలేదు.
కానీ ఎవరికి పుట్టింది జోకేబేదు? అడుగుతున్నా. 26వ అధ్యాయం 59వ వచనం చదువుకున్నాం కదా. ఎవరికి పుట్టింది జోకేబేదు? లీవైకి 56, 59. లీవైకి పాస్టర్ గారు. లేవికి పుట్టింది. జాగ్రత్త వినండి. వాళ్ళు ఐగుప్తుకు వచ్చిన మొదటి సంవత్సరము జోకేబేదు లేవికి పుట్టింది. అయితే అమ్రామ్కి ఏమవుతుంది? ఆమె భార్య. భార్య. సరే, రిలేషన్షిప్ లో మామ. ఆంటీ, అవునా కాదా? మేనత్త. లెవి కుమార్తె జోకేబేదు, కోహాత్ కుమారుడు అమ్రామ్. ఎవరు సీనియర్? అడుగుతున్నా. లెవికి పుట్టిన వెంటనే పుట్టిన జోకేబేద్ సీనియరా లేకపోతే అమ్రామ్ సీనియరా? సీనియర్. జాగ్రత్త వినండి. జోకేబేదు సీనియర్ పాస్టర్ వెంటనే గారు. పుట్టిందమ్మా. అక్కడ వెళ్ళంగానే వెంటనే పుట్టింది. అవును. దాని తర్వాతనే కోహాత్కి అమ్రామ్ పుడుతున్నాడు. 46వ అధ్యాయంలోనే ఉందా కోహాత్ కుమారులు అమ్రాము, ఈషారు, హెబ్రోన్, ఉజియేలు అని 46వ అధ్యాయంలోనే ఉందా? అడుగుతున్నా. అవునండి. లేదు కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. 46వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు ఐగుప్తుకి వాళ్ళు అప్పుడే వచ్చారు. లెవి కుమారులు 3 పేర్లు ఉన్నాయి. గెర్షోను, కోహాతు, మెరారి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, లెవితో పాటు ఉన్నారు కాబట్టి. కోహాత్కి ఆల్రెడీ అమ్రామ్ పుట్టేశాడని ఉందా? అడుగుతున్నా. పుట్టారని ఉంది. లేదు, పుట్టలేదు. లెవి కుమారులు 3. దాని తర్వాత వెంటనే మొదటి సంవత్సరము జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివితే ఎవరు పుట్టారు అని అంటే జోకేబేదు పుట్టింది. ఓకే, మొదటి సంవత్సరంలోనే పుట్టేసింది అని అంటే అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మోషేకి యేసుకి ఉన్న పోలికలు అర్థం చేసుకోవాలి అని నేను చెప్పాను. ప్రారంభంలోనే చెప్పాను మీకు. ఓకే. నా నవ్వుతో మీకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఆల్రెడీ ఒక విషయం చూసాం. 215 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు అని అంటే మోషే పుట్టేటప్పుడు ఆల్రెడీ 130 సంవత్సరాలు గడిచిపోయినాయి. వాళ్ళ దాసత్వంలో ఉన్న 130 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆర్ విత్ మీ? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి మోషే పుట్టినప్పుడు? వాళ్ళు ఐగుప్తుకి వచ్చి 135 సంవత్సరాలు గడిచిపోయినాయి. సో ఐగుప్తుకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే జోకేబేద్ పుట్టిందంటే జోకేబేద్ వయసు ఎంత మోషే పుట్టినప్పుడు? 135 సంవత్సరాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. మరియా గర్భవతి అయింది అంటే అద్భుతము. ఒక కన్యక గర్భవతి అయిందంటే అద్భుతము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని తప్పట్లు కొడుతూనే ఉంటామే. 135 సంవత్సరాల వయసున్న జోకేబేదు మోషేని కనింది అని అంటే అది ఎంత గొప్ప అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారో చెప్పండి. వినొచ్చా నేను? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అరే సారమ్మ వయసు ఎంత? ఇసాక్ పుట్టినప్పుడు 90 సంవత్సరం అంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సారమ్మ 90 years లో ఈసాక్ని కనింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 90వ సంవత్సరం సారమ్మ గర్భవతి అయింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని అంటామే. 135 సంవత్సరంలో వయసు ఉన్నప్పుడు జోకేబేద్ మోషేని అంటుందంటే అది దానికంటే పెద్ద అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా రాయబడింది ఆదిత్యోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. నా లంటి ప్రవక్త వస్తాడు అంటే మోషేకి యేసుకి పోలికలు ఉంటాయి. ఇద్దరు జన్మము కూడా అద్భుతాలే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? ఇద్దరు శిష్యులై ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాజులు వాళ్ళని చంపుటకు ప్రయత్నించారు.
నైల్ నదిలో వేసేయండి అని ఐగుప్తు ఫారో ఆజ్ఞాపించాడు. అక్కడ హేరోదు బెత్లెహేంలో ఉన్న చిన్న పిల్లలందరినీ కూడా చంపి వేసేయండి, 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని చంపి వేసేయండి అని అక్కడ హేరోదు ఆజ్ఞాపించాడు. చూడండి పోలికలు మోషే యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన. ఇద్దరు జన్మం అద్భుతము, ఇద్దరు చిన్నప్పుడు రాజులు చంపుటకు ప్రయత్నించినప్పుడు అద్భుత రీతిగా దేవుని చేత కాపాడబడారు. పోలికలు దాంతో ఆగిపోతున్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం అనుభవం పొందారు తాబోరు కొండ మీద. మోషే రూపాంతరం అనుభవం పొందుతున్నాడు సీనాయి కొండ మీద. ఉందా మోషే కూడా రూపాంతరం అనుభవం పొందాడని? ఆయన సీనాయి కొండ నుంచి దిగి వస్తుంటే ఆయన ముఖమంతా కూడా మెరుస్తున్నది. ఆరోగ్యకి ధైర్యం చాలట్లేదు ఆయన దగ్గర వచ్చుటకు. అవునా లేదా? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నా లంటి ప్రవక్త పుడతాడు అని అంటే మరి పోలికలు జన్మం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? మా ఈ మర్మాలు ఎవరు మీకు చెప్పుండారమ్మా? అర్థమవుతుందా మీకు? ఆర్ యు ఆల్ విత్ మీ? 135 సంవత్సరాల వయసు ఉన్న జోకెబెద్. ఇప్పుడు ఇంకా దాంతో పోలికలు ఎండ్ అవ్వట్లేదమ్మా, ఇంకా ఉన్నాయి కదా పోలికలు. పెళ్ళి, జన్మ. ఇప్పుడు ఎప్పుడు కబురు వచ్చిందో యోసేపుకి కన్యక మరియా ఆల్రెడీ గర్భం ధరించింది అని అంటే ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడమ్మా యోసేపు మరియాని? దేవుడు చెప్పాల్సి వచ్చిందా? దేవుడే చెప్పాల్సి వచ్చింది ఆయనకి చేసుకోమని. అవునా కదా? ఎస్ చెప్పండి. దేవుడు చెప్పాల్సి వచ్చిందా లేదా? దేవుడే చెప్పాల్సి వచ్చింది. మరి ఆంటీ జోకెబెద్ 130 సంవత్సరాల వయసు, పెళ్లి చేసుకోరా బాబు అంటే అమ్రామ్ వెంటనే ఒప్పుకుంటాడా దేవుడు చెప్పకుండా ఉంటే? అడుగుతున్నా మిమ్మల్ని. ఒప్పుకోడు. మరి ఎవరు చెప్తే ఒప్పుకున్నాడు అమ్రాము? చెప్పండి, ఎవరు చెప్పుండొచ్చు? యేసు ప్రభు గారు చెప్పు. దేవుడు చెప్పాడు జోకెబెద్ని పెళ్లి చేసుకో, అద్భుతం జరుగుతుంది, ఆమెలో అందం పుడుతుంది. 135 సంవత్సరాల వయసు ఉన్నా సరే శారీరక పోలికలు నేను మారుస్తాను. సారమ్మలో ఎలాగ అందం వచ్చిందో 90వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఆమె ఎంత అందంగా ఉండిందంటే అబిమెలెకు అనే రాజు, ఫిలిస్తీన్ రాజు ఆమెను కోరుకుంటున్నాడు. 90 సంవత్సరం వయసు సారమ్మకి. అందం లోపల నుంచి ఎలాగొచ్చింది? దేవుని అద్భుతం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో 90 సంవత్సరాల వయసు ఉన్న సారమ్మలో అందం దేవుడు పుట్టించగలిగాడంటే 135 సంవత్సరాల వయసు ఉన్న జోకెబెద్లో అందం దేవుడు పుట్టించలేడా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? వెంటనే అమ్రామ్ ఒప్పుకోలేదు. జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివితే, మిద్రాషు, టార్గమ్, టాల్బర్డ్ మనం చదివితే అమ్రామ్ వెంటనే ముందుకు రాలేదు. యోసేపు ఎలాగా వెనకాల అడుగు వేశాడో అమ్రామ్ కూడా వెనకాల అడుగు వేశాడు. దేవుడు చెప్పారు, నేను నియమించిన భార్య నీ కొరకు జోకెబెద్, ఆమెను పెళ్లి చేసుకో. అద్భుత రీతిగా ఆమె గర్భం ధరిస్తుంది. 135 సంవత్సరాల వయసున్నా సరే మోషేను కంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా అర్థమవుతుందా? నా లంటి ప్రవక్త వస్తాడు అని మోషే చెప్పాడు అని అంటే జన్మంలో పోలిక కనిపిస్తున్నది. వాళ్ళు శిష్యులుగా ఉన్నప్పుడు రాజులు చంపుటకు ప్రయత్నించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు, దాంట్లో మనకి పోలిక కనిపిస్తున్నది. దాని తర్వాత ఇద్దరు రూపాంతరం అనుభవం పొందారు, దాంట్లో పోలికలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇద్దరు గొప్ప అద్భుతాలు చేశారు, దాంట్లో పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరు కూడా కొండ మీద చనిపోయారు, దాంట్లో పోలికలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మొదటి రాజ్యం, ఈ లోకంని పరిపాలించిన రాజ్యం. నేను ప్రకటన గ్రంథం పంచుకున్నప్పుడు మీరు అందరు కూడా ఉన్నారు, సమయం అనుసారంగా నేను పంచుకున్నాను. 7 రాజ్యంని ఈ లోకంని పరిపాలించినవి ఏంటమ్మా? 6 రాజ్యంలు ఆల్రెడీ ఉన్నాయి, వచ్చేసినాయి. 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం రాబోతుంది. మొదటి రాజ్యం సమయం అనుసారంగా మనం వెళ్తే ఐగుప్తు, దాని తర్వాత వచ్చిన రాజ్యము అషూర్లు, దాని తర్వాత వచ్చిన రాజ్యము బాబిలోను, దాని తర్వాత వచ్చిన రాజ్యం మాదీయ పార్శికుల రాజ్యము, దాని తర్వాత గ్రీక్ రాజ్యము, 6వ రాజ్యం రోమా రాజ్యము, 7వ రాజ్యం రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం. జాగ్రత్తగా వినండి, మోషే యేసుక్రీస్తు ప్రభువారు మంచిన పోలిక. మొదటి లోకంని పరిపాలించిన రాజ్యం
ఐగుప్తు రాజ్యం విశాలమైన సైన్యముని దేవుడు మోషేని వాడి ఎర్ర సముద్రంలో పాతబెట్టాడు. లోకముని పరిపాలించే చివరి రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం, విశాలమైన రాజ్యం, విశాలమైన సైన్యంని ఆర్మగదాన్లో యేసుని వాడి పాతబెట్టబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండో రాకడప్పుడు ఏమవుతుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీకు అందరు కూడా గుర్తుంది అనుకుంటా. విశాలమైన సైన్యం క్రీస్తు విరోధి పోజేస్తాడు. ఇశ్రాయేలీలను అందరిని కూడా చంపుటకు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ జరుగుతుంది. ఆర్మగదాన్లో ఒక మాట పలికి ఆ విశాలమైన సైన్యంని అన్నిటి కూడా చంపివేసేస్తాడు యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాలంటి ప్రవక్త వస్తాడు అని అంటే మరి పోలికలు తప్పవమ్మా. ఎక్కడి నుంచి పోలికలు ప్రారంభం అవుతాయి అంటే జన్మం దగ్గర నుంచి. నాన్నగారు భార్యను పెళ్లి చేసుకునే వరకు అన్ని కూడా పోలికలు మనకు తేటగా కనిపిస్తున్నాయి. యోసేపు వెంటనే ముందుకు రాలేదు మరియాను పెళ్లి చేసుకోదానికి. అలాగే అమ్రామ్ మొదట్లో రాలేదు జోకెబేద్ని పెళ్లి చేసుకోదానికి. మరియా గర్భం ధరించిందంటే అది అద్భుతం. జోకెబేద్ 135 సంవత్సరాలు గర్భం ధరించిందంటే అద్భుతం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇదంతా కూడా వంశావళిని చదవకుండా ఉంటే మనకు అర్థం కాదమ్మా. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు? వంశావళి అంటే దాటి వెళ్ళిపోతూ ఉంటారు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది? లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడింది. సో లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడింది అంటే దాంట్లో వంశావళిలు ఉన్నట్టా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఉన్నట్లే. మరి చదవకుంటుంటే నష్టం ఎవరికి? మనకి. ఈ గొప్ప అద్భుతాలు మనకు అర్థం కావు. మన హృదయంలో ఇప్పుడు ఈరోజు చూడండి, నా హృదయంలో ఇది బోధిస్తూ ప్రభువారి పట్ల రుణము ప్రేమ నూతనపరచబడింది. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మరీ గ్రహించుకుంటున్నాను నేను. సో ఏ ఉపదేశం వెనకాలన్నా, ఏ వాక్య పరిచర్య వెనకాలన్నా, మనం బైబిల్ చదివేటప్పుడు దాని వెనకాలన్న గురి ఏంటంటే ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువుము. దాన్ని బట్టి ఏమవుతుంది? నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి నా హృదయంలో ప్రభువారి పట్ల రుణముని ప్రేమని నేను నూతనపరచుకుంటాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఈ వీడియో ఎంతో చక్కగా రాజ్ కుమార్ గారు రికార్డ్ చేస్తున్నారు, అప్లోడ్ కూడా చేస్తారు. వేరే క్రైస్తవులకి ఇప్పటివరకు తెలియని విషయాలు వాళ్ళు తెలుసుకునేటట్లు ఈ వీడియోస్ని మీరు సర్క్యులేట్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకోవాలి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మోషేకి యేసుకి మధ్యలో ఎన్ని గొప్ప పోలికలు ఉన్నాయి, జోకెబేద్ వయసు ఎంత, ఇదంతా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. మనం సర్క్యులేట్ చేద్దాం, దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటే. ఓకే, నేను ఇక్కడ ముగిస్తున్నాను. వచ్చే వారము ఇంకా గొప్ప అద్భుత మర్మాలు ఉన్నాయి లేఖనంలో, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. లాస్ట్ సబ్హెడింగ్ ఏంటంటే నాది వంశావళితో కూడింది జియాలజీ అండ్ జాగ్రఫీ. జియాలజీ అండ్ జాగ్రఫీ ఇన్ జీనియాలజీ. ఓకే, రైమింగ్ వర్డ్స్. ఓకే, జాగ్రఫీతో కూడిన కొన్ని మర్మాలు ఏది మనకు అర్థం కాలేదో ఇప్పటి వరకు అదంతా కూడా మనము అర్థం చేసుకుందాం. ఓకే, సో నేను చిన్న ప్రార్థన చేసి రాజ్ కుమార్ గారికి తిరిగి ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా ఎంతో దూర దర్శనంతో సంఘ సభ్యులు, సార్వత్రిక సంఘ సభ్యులు మేలు పొందాలని వేదిక స్థాపించింది తండ్రి. దాన్ని బట్టి తండ్రి మేమందరం కూడా మేలు పొందుతున్నాం. ఇక్కడ పార్టిసిపెంట్స్గా వచ్చిన వాళ్ళు, నేను ఉపదేశకునిగా నేను కూడా ఎంతో మీ మీద ఆధారపడి నేను బోధిస్తుండగా నేను కూడా ఆత్మీకంగా ఎంతో బలపరచబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఎంతో చక్కగా ప్రిసైడింగ్ చేసిన రాజ్ కుమార్ గారు, టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన రాజ్ కుమార్ గారు, ఎంతో చక్కగా వాక్యం చదివి వినిపించిన సహోదరి రూత్ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇంకా 8 మంది ఉన్నారు తండ్రి, 9 మంది ఉన్నారు, వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వేదిక చేత మీరే మహిమ పొందండి, సార్వత్రిక సంఘం మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Over to Brother Raj. Amen. Thank you, Pastor Garu, for leading us in a very meaningful session and revealing to us all the mysteries from the genealogy of the life of Moses. Thank you, Pastor Garu. Praise the Lord.